నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సిహెచ్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే అండి స్వర్ణ గారు. కృష్ణ గారు, రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్ళు కావస్తోంది ఈ మార్చిలో. ఎప్పటికీ ఏపీకి సరైన రాజధాని అనేది, చెప్పుకోదగ్గ రాజధాని ఏదీ లేదు. పాఠ్యాంశాల్లో కావచ్చు, పాఠ్యపుస్తకాలలో కావచ్చు, మన రాష్ట్ర రాజధాని ఏది అని అంటే ఒక క్వశ్చన్ మార్కే పిల్లలకి ఎప్పటికీ. సో ఎప్పటికీ 3 రాజధానుల అంశం అంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టింది కోర్టు మెట్ల దగ్గరే ఉంది, కోర్టులోనే ఉండిపోయింది. సో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటి అని అంటే, మళ్ళీ 3 రాజధానుల అంశం అనే దాని మీద ఒక బిల్లు పెట్టే అవకాశం లేకపోలేదంటారా? ఏమంటారు? రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 2014 నుంచి 19 వరకు 2000 రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది. ఆ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ ఉంది. శాసనమండలిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, శాసనమండలిలో బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ప్రభుత్వము అమరావతి రాజధాని అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావన చేయటం, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఆ చట్టం ప్రకారంగా 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అని అంటే అమరావతి రాజధాని. అమరావతి రాజధాని కొనసాగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం గుర్తించారు. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు కూడా చాలా స్పష్టంగా అమరావతి రాజధాని అని తీర్పు కూడా ఇవ్వటం జరిగింది. ఈ తీర్పుని దీని మీద స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది సుప్రీంకోర్టులో ఇప్పుడు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు ఈ తీర్పు మీద స్టే ఇవ్వలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందో ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రద్దు చేసుకున్నది. ఇప్పుడు 3 రాజధానులు మళ్ళీ చెయ్యాలి అని అంటే వాళ్ళు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకొస్తాం, ఎప్పుడైనా 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, అమరావతి నుంచి విశాఖపట్నానికి రాజధాని మారుస్తామంటూ పదే చెప్తున్నారు. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కొద్ది రోజుల్లో తాను విశాఖపట్నానికి వెళ్తున్నానని, రాజధాని కూడా విశాఖపట్నానికి మారుతుందనేటువంటి మాట మాట్లాడారు. అదే ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, కొత్త చట్టాన్ని గిన వాళ్ళు 3 రాజధానులకు సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకురావాలి అని అంటే ఈ శాసనసభకు ఆ విధమైనటువంటి అధికారం లేదు అని హైకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి మరి ఆ తీర్పుని సుప్రీంకోర్టు స్టే ఇస్తే తప్ప మళ్ళీ వీళ్ళు ఇంకొక చట్టాన్ని చేసేటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టులో ఈ నెల 23వ తేదీన దానికి సంబంధించినటువంటి కేసు విచారణ ఉంది. ఆ విచారణలో వెంటనే తేలుతుందని నేను అనుకోవటంలా ఇంకా 2-3 సార్లు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 23 తర్వాత సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టుకి. ఆ తర్వాత సమ్మర్ వెకేషన్స్ తర్వాత జరిగేటువంటి కోర్టు విచారణ సందర్భంగా ఏం తెలుస్తుందో తెలియదు. అప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని మార్చేటువంటి అధికారం కానీ, కొత్తగా బిల్లు పెట్టేటువంటి అధికారం కానీ, కొత్త చట్టం చేసేటువంటి అధికారం కానీ లేవు. అంటే రాజధానిని అమరావతి నుంచి సుప్రీంకోర్టు తీర్పుకు ముందుగా విశాఖపట్నానికి మార్చగలిగినటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి అయితే లేదు అస్సలు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ గారు వైజాగే రాజధాని, మేము అదే చెప్తున్నాము, సో ఖచ్చితంగా ఒకటే రాజధాని ఉంటుంది, అది వైజాగే అన్నారు. మరోపక్క సజ్జల గారు తూచదంతా ఏమీ లేదు, 3 రాజధానుల అంశం ఏదైతే ఫస్ట్ నుంచి మేము తెర మీదకి తీసుకొచ్చామో అదే 3 రాజధానుల అంశంతో మేము ముందుకు వెళ్ళబోతున్నామంటూ సజ్జల గారు చెప్తున్నారు. ఒకే పార్టీలో 2 రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటే ఒక కన్ఫ్యూజన్ లేదు? ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ చేయటం అనేటువంటిది రాజకీయ నాయకుల వ్యూహం అన్నమాట. ఈ రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు వాస్తవమైనటువంటి మాటలు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే మేము 3 రాజధానుల యొక్క ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నదంతా కూడా శుద్ధ అబద్ధం అనేటువంటిది బుగ్గన గారి మాటలతో స్పష్టమైంది. బుగ్గన గారు నిజాయితీగా చెప్పారు, ఒకటే రాజధాని ఉంది, అదే అమరావతి నుంచి విశాఖపట్నానికి మారుస్తున్నాం, న్యాయ రాజధాని అంటూ ఏమీ లేదు, కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి శాసనసభకు సంబంధించినటువంటి సమావేశాలు గుంటూరులో జరుగుతాయని చెప్పారు. అంటే అమరావతిలో
కూడా జరుగుతున్న అమరావతి పేరు ప్రస్తావన కూడా బుగ్గన గారి నుంచి చేయలేదు. అంటే అమరావతిలో ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ ఉంది, అంటే గుంటూరులో వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. అంటే అమరావతి దాన్ని కొనసాగించేటువంటి ఏది కనీసము శాసన రాజధానిగా కూడా కొనసాగించేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. అంటే ఉన్నటువంటి అమరావతి రాజధాని విశాఖపట్నానికి మార్చాలనేది అసలైన ప్రణాళికత. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ఉత్తరాంధ్ర ప్రజలని ఇటు రాయలసీమ ప్రజలను కూడా 3 రాజధానుల పేరుతో నమ్మించి వంచిస్తుందనేటువంటి విషయం చాలా స్పష్టమైంది. ఎప్పుడైతే బుగ్గన గారి ప్రకటన తరువాత ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా డిఫెన్స్లో పడిందో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లైన్లోకి వచ్చారు. లేదు అది కేవలం పారిశ్రామికవేత్తల కోసం, ఒక పారిశ్రామికవేత్తల్ని విశాఖకు రప్పించడం కోసం వాళ్ళని మభ్యపెట్టడానికి మాట్లాడేమనే విధంగా చెబుతున్నారు. అంటే వీళ్ళని మభ్యపెట్టడం ఎవరినైనా సరే ప్రజలకు అబద్ధాలు చెప్పటం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజంగా అంతా అయిపోయిన తర్వాత ఇదంతా మాది కాదని వెనక్కి ఆ మాటలు తీసుకోవడం కూడా. ఎస్, బుగ్గన గారు చెప్పారు ఇది మిస్కమ్యూనికేషన్ అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరు మిస్కమ్యూనికేషన్ చేసింది? గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు, ఇదే బుగ్గన రాజేంద్రారెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు 3 రాజధానులకు సంబంధించి. ఇప్పుడేమన్నాడు? తూచ తప్పు, మిస్కమ్యూనికేషన్ అన్నారు. ఈ మిస్కమ్యూనికేషన్ చేసింది ఎవరు? ఈ మిస్కమ్యూనికేషన్ అనేది పార్టీ నేతలకే పరిమితం చేస్తున్నారా, ప్రజలను కూడా కన్ఫ్యూజన్లోకి నెడుతున్నారా? ప్రజలకే మిస్కమ్యూనికేషన్ ఇస్తున్నారు ప్రభుత్వం. ప్రజల్ని తప్పుదారిలో ఈ రోజున వాళ్ళని ఈ విధమైనటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి కోసం మేము చేస్తున్నాం అనేటువంటి విధంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అసలు ఈ విధమైనటువంటి రాజధానులు చేసేటువంటి హక్కు అధికారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదని హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు అదే అంశాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు కదా. ఈ విధమైనటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం అంగీకరించింది కూడా, శాసనసభకు అధికారం లేదనేటువంటి విషయాన్ని. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు వేయటం జరిగింది. ఏమని వేశారు? రాష్ట్రాలకి రాజధానులను ఎంపిక చేసుకునేటువంటి అవకాశం, రాజధానులు మార్చుకునేటువంటి అవకాశం ఉండాలి రాష్ట్రాలకి. అందుకోసమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఆ విధమైనటువంటి అధికారం లేదు. పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఆ విధమైనటువంటి హక్కులను కలిగి ఉంది. కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కి ఎడిషనల్గా క్లాజెస్ యాడ్ చేసి మాకు రాష్ట్రాలకు అధికారం ఇవ్వమని చెప్పేసి ఈయన ప్రైవేటు మెంబర్ బిల్లు వేశారు. ఇప్పటి వరకు ఆ ప్రైవేటు మెంబర్ బిల్లు చర్చకు రాలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. లేని అధికారాన్ని చూపిస్తూ ఈ రోజున 3 రాజధానులు చేస్తామని 3 ప్రాంతాల ప్రజలను ఈ రోజున వంచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలకు ఏమీ తెలియదు, మభ్య పెడితే అంతా వింటారు అని. వింటున్నట్టుగా నమ్ముతున్నట్టుగా ప్రజలు కనిపిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. సో తూచంటూ ఇతర పార్టీలకు ఓట్లు వేసి ఖచ్చితంగా వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఎన్నికలు వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా ఓటు అనేటువంటి ఆయుధం ఉంటుంది. నువ్వు ఒకసారి అవకాశం అడిగావు జగన్మోహన్ రెడ్డి, నీకు ఒక అవకాశం ఇచ్చావు, నీ వల్ల కాదు, నీ పరిపాలన సామర్థ్యం లేదు, నువ్వు 3 ముక్కలాటల పేరుతో 3 రాష్ట్ర రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తున్నావు కాబట్టి నీకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు లేదు, తూచంటూ కూడా వేరే పార్టీలకు ఓట్లు వేసేటువంటి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.